హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు డే 3 ట్రిప్‌లోకి వెళ్ళే ముందు నిన్నటి డే 2 ట్రిప్‌లో చిన్న కరెక్షన్. మనం నిన్న చూసిన వన్ సమిత్ వండర్ బిల్ట్ ఇది పార్ట్ ఆఫ్ నేను గో సిటీ పాస్ అని చెప్పాను. బట్ ఈ సమిత్ అనేది ఏ పాస్‌లో ఇంక్లూడ్ కాదండి. ఇది మేబీ న్యూలీ బిల్ట్ కాబట్టి దీనిది సెపరేట్‌గా మనం టికెట్ కొనాల్సుంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ $50. So as of today, this is not part of any city pass. Maybe some third party packages లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఇవి మనం ఎప్పటికప్పుడు గమనించాలి. సో అది అలా పక్కన ఉంచేస్తే ఈ రోజు న్యూయార్క్ ట్రిప్ లో డే 3 లోకి వెళ్ళిపోదాము. హోటల్ అయితే అలవాటైపోయింది. లేట్‌గా పడుకొని లేట్‌గా లేస్తున్నాము. సో యాజ్ యూజువల్ బ్రేక్‌ఫాస్ట్ మిస్ అయ్యాము. హోటల్‌కి ముందే ఈ 810 ఢిల్లీ కేఫ్ అని ఒకటుంది. సో ఇది మనకి చూస్తున్నట్టుగా అలా డిస్‌ప్లేలో పెట్టిన ఐటెమ్స్ కొనుక్కొని తినడమే కాదు, మనకి కావాల్సిన ఐటెమ్‌ని వేడి వేడిగా సర్వ్ చేస్తున్నారు. మాకైతే చాలా బాగా నచ్చింది. టేస్ట్ చాలా బావుంది. ఇది ట్రై చేయండి. ట్రిప్‌లో ఇనిషియల్ డేస్ కాబట్టి ఇంటి ఫుడ్‌ని మిస్ అవుతున్నాం అన్న ఫీల్ అయితే లేదు. అండ్ ఈరోజు మెయిన్‌గా మేము బిగ్ బాస్ ఎక్కబోతున్నాము. ఇది బస్ టూర్ లైక్ హాప్ ఆన్ హాప్ ఆఫ్ ఎవ్రీ టూరిస్ట్ ప్లేస్ ముందు మా బస్ ఆగుతుంది. సో మనం అక్కడ దిగొచ్చు. మళ్ళీ నెక్స్ట్ టూరిస్ట్ ప్లేస్‌కి బస్‌ని క్యాచ్ చేయొచ్చు. సో బిగ్ బాస్‌కి ఆల్టర్‌నేటివ్ టాప్ వ్యూ ఇంకోటి బస్ టూర్ ఉంది. సో ఇది కొంచెం లేటెస్ట్ గానీ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. సో లాంగ్ వెయిట్ టైమ్స్ ఉంటాయి. బట్ నైట్ టూర్ ఉంటుంది హాప్ ఆన్ హాప్ ఆఫ్. బిగ్ బాస్‌లో మాత్రము నైట్ టూర్ హాప్ ఆన్ హాప్ ఆఫ్ ఉండదు. ఫిక్స్‌డ్ వే ఆఫ్ రూట్ ఒకటైతే ఉంటుంది జస్ట్ 2 అవర్స్. సో బేసికల్లీ బిగ్ బాస్ అనేది మంచి రివ్యూస్ ఉన్నాయి. అండ్ ఇది ఇండివిడ్యువల్‌గా కొనుక్కుంటే పర్ డేకి $50 నేను అప్రాక్సిమేట్‌గా చెప్తున్నాను. 2 డేస్‌కి $80. ఇదే గో సిటీ పాస్‌లో ఇంక్లూడ్ అయ్యుంటే మటుకు మనం 6 అట్రాక్షన్స్ ఇంక్లూడింగ్ బిగ్ బాస్‌ని $200కి కొనొచ్చు. ఇంక్లూడింగ్ డిస్కౌంట్ మేమైతే పర్ పర్సన్ $180కి సిటీ పాస్ తీసుకున్నాము. ఈ సమ్మర్‌లో మండే ఎండలో ఈ ఓపెన్ టాప్‌లో కూర్చోవడము కొంచెం కష్టమే. అలా అనుకున్న వాళ్ళు లోవర్ డెక్‌లో కూడా కూర్చోవచ్చు. సో, ఈ బస్ అనేది అన్ని అట్రాక్షన్స్ ముందు నుంచి ట్రావెల్ చేస్తుంది. మనం ఏదైనా అట్రాక్షన్‌ని చూడాలి అంటే అక్కడ హాప్ ఆఫ్ అవ్వచ్చు. మళ్ళీ అదే అట్రాక్షన్ ఎంట్రన్స్ ముందు ఇంకొక బిగ్ బస్‌లోకి హాప్ ఆన్ అవ్వచ్చు. సో, బేసికల్లీ సిటీ వ్యూని చూస్తూ టాక్సీలకి, సబ్స్‌కి అయ్యే అమౌంట్‌ని ఈ బిగ్ బాస్‌తో రీప్లేస్ చేయొచ్చు. ఈరోజు వీకెండ్ అయ్యేసరికి ఎస్పెషల్లీ ఈ మాన్హాటన్ బోరోలో మాత్రమే చాలా క్రౌడెడ్‌గా ఉంది. అండ్ ఎవ్వరు ట్రాఫిక్ రూల్స్‌ని ఒబే చేయట్లేదు. ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ ఆగిపోవడం, వెహికల్స్ హార్న్ చేయడము. సో, అండ్ ఈవెన్ అంబులెన్స్‌కి కూడా క్లియర్ రూట్ లేదు. అలా ఉంది. అండ్ మేమైతే బిగ్ బాస్‌లో నుంచి హాప్ ఆఫ్ అయిపోయి అక్కడ కనబడుతుంది కదా! దాన్ని ఆక్యులస్ అంటారు. ఆ ఆక్యులస్‌ని చూడ్డానికి వచ్చాము. ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కి పక్కనే ఉంటుంది. ఇదొక ట్రాన్సిట్ హబ్. మనం లోపలికెళ్తే న్యూయార్క్ సిటీ అదర్ సబ్‌వేస్‌కి లైన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో న్యూ జెర్సీకి ట్రైన్స్ ఉంటాయి. లోపల ఇంకా మాల్స్ ఉన్నాయి. షాపింగ్ మాల్స్ అండ్ డైనింగ్ కూడా ఉంది. మేమైతే ఈ కన్‌స్ట్రక్షన్ చూడడానికి వచ్చాము. ఈ ఆక్యులస్‌కి పక్కనే అప్పట్లో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ రీప్లేస్‌మెంట్ వరల్డ్ వరల్డ్ ఉంది. సో, అది కూడా చూడబోతున్నాము. ఈ ఆక్యులస్ అయితే చూడడానికి చాలా బావుంది. బయట నుంచి చూస్తే బర్డ్ వింగ్స్ అంటే రెడీ టు ఫ్లైట్ అన్నట్టుగా ఉంటుంది ఈ స్ట్రక్చర్. సో, ఇది చూసేసుకొని బయటకొచ్చేసి పక్కనే ఉన్న వన్ వరల్డ్‌కైతే వెళ్తున్నాము. అంతకన్నా ముందు 9/11 మెమోరియల్ పూల్స్ దగ్గరికైతే వెళ్తున్నాము. మీకు తెలుసు కదా! సెప్టెంబర్ 11, 2001లో ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ పైన జరిగిన ఫ్లైట్ అటాక్. సో, అప్పట్లో ఉన్న ఆ బిల్డింగ్స్ ప్లేస్‌లో ఇప్పుడు అవి 2 బిల్డింగ్స్ కదా! ఆ 2 బిల్డింగ్స్ ప్లేస్‌లో 2 పూల్స్ కన్‌స్ట్రక్ట్ చేశారు. అండ్ ఆ పూల్స్ దగ్గర అప్పుడు విక్టిమ్స్ అంటే అక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో విక్టిమ్స్ మాత్రమే కాదు వాళ్ళు. అండ్ 2 ఫ్లైట్ అటాక్సే కాదు. ఇంకొక 2 ఫ్లైట్ అటాక్స్ కూడా జరిగినాయి. ఒకటి పెన్సిల్వేనియాలో, ఒకటి వర్జీనియాలో. సో, ఆ అందరి విక్టిమ్ నేమ్స్ ఈ పూల్ పైన ఎంగ్రేవ్ చేయబడ్డాయి. చూస్తుంటే కొంచెం సాడ్ ఫీలింగ్ అయితే అనిపిచ్చింది. సో, అది చూసేసినాక పక్కన వన్ వరల్డ్‌కెళ్ళాము. ఇది ఏంటి అంటే ఆహ్, ఆ అటాక్ తర్వాత దీన్ని కన్‌స్ట్రక్ట్ చేశారు. సో, దీన్ని యూఎస్‌లో టాలెస్ట్ స్కై స్క్రేపర్‌గా బిల్డ్ చేశారు. అండ్ ఇది వరల్డ్‌లో కూడా సెవెంత్‌గా నిలుస్తుంది. అటాక్ తర్వాత 2002లో కన్‌స్ట్రక్షన్ ప్లాన్ చేసినా గానీ అఫీషియల్‌గా 2014లో ఓపెన్ అయింది. ఈ లోపలంతా ఈ న్యూయార్క్ సిటీ హిస్టరీ లాగా లైక్ మల్టీమీడియా డిస్‌ప్లే ఉంటుంది. అండ్ సో, ఇది కూడా కిందంతా ఆఫీస్ స్పేస్. 1 ఆర్ 2 ఫ్లోర్స్ ఉంటాయి. ఈ టాప్ ఫ్లోర్స్‌లో అయితే అబ్జర్వేషన్ డెక్.
360 డిగ్రీ వ్యూ ఉంటుంది. ఆ అబ్జర్వేషన్ డెక్ నుంచి మనం సిటీని చూడొచ్చు. మనం ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అండ్ వన్ సమ్మిట్ నుంచి ఎట్లా అయితే సిటీని వ్యూ చేసామో అలాగే ఇక్కడ కాకపోతే 1 ఆర్ 2 ఫ్లోర్ నుంచి సిటీని వ్యూ చేస్తాము. 360 డిగ్రీస్ అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని సైడ్స్ నుంచి సిటీని వ్యూ చేస్తాము. ఇది చూసినాక ఇక్కడి నుంచే మనం బిగ్ బాస్‌తో ఇంకేదైనా ప్లేస్‌కి వెళ్ళొచ్చు. బట్ అయితే మాకు ఓపికలైపోయి ఇక్కడి నుంచి టాక్సీ పట్టుకొని హ్యారీ పాటర్ స్టోర్‌కి వెళ్ళాము. ఇది కిడ్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అడిగే ప్లేస్. సో, అది వెళ్ళకపోతే వాళ్ళైతే ఊరుకోరు. స్టోర్ అయితే బావుంది. లోపల హ్యారీ పాటర్ థీమ్ అండ్ ఇక్కడ హ్యారీ పాటర్‌లో చూసే ప్రతి బ్యాండ్ గాని, లేకపోతే బుక్స్, అపెరల్ ఇవన్నీ దొరుకుతాయి. అండ్ మెయిన్‌గా ఇక్కడ పిల్లలు ట్రై చేయాలి అనుకునేది బటర్ బేర్. ఇది నాన్ ఆల్కహాలిక్ డ్రింక్. బటర్ స్కాచ్ ఫ్లేవర్‌లో ఉంటుంది. సో, ఇది తాగాలనుకుంటారు. మేమైతే ఒక దాంట్లో నలుగురు తాగిన సగం పడేసాము. మాకైతే నచ్చలేదు. బట్ నచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో, అది కంప్లీట్ అయ్యాక ఇంకొంచెం షాపింగ్ చేసేసి ఇక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్‌లో మనకి ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి. ఈవినింగ్ డిన్నర్‌కి దానికి వెళ్దాం అనుకున్నాము. ఈ లొకేషన్ అయితే చాలా బావుంది. లైక్ టైమ్ స్క్వేర్‌లో ఎంత క్రౌడెడ్‌గా, బిజీగా అనిపిస్తుందో ఈ లొకేషన్‌లో అంత ప్లెజెంట్‌గా అనిపిస్తుంది. సో, ఈ ఈవినింగ్ పూట అలా నైస్ ఎన్విరాన్మెంట్‌లో ప్లెజెంట్‌గా 10 మినిట్స్ వాక్ చేసుకుంటూ శరవణ భవన్‌కైతే రీచ్ అయ్యాము. ఇక్కడ పిల్లలు టిఫిన్స్ ఆర్డర్ చేశారు. మేమైతే థాలీ ఆర్డర్ చేసుకున్నాము. బావుంది. పోర్షన్స్ లిమిట్ అయినా కూడా సరిపోతుంది. సో, డీసెంట్ ఎనఫ్. సో, అలా ఇక్కడ యెల్లో క్యాబ్స్ మెయిన్‌గా చెప్పుకోవాల్సింది న్యూయార్క్ సిటీలో మనం చెయ్యి ఎత్తితే చాలు వచ్చి ఆగిపోతాయి. ఇన్ కేస్ దగ్గరలో యెల్లో టాక్సీలు లేకపోయినా కూడా యాప్ నుంచి బుక్ చేసుకోవచ్చు ఈ టాక్సీలని. రీజనబుల్ ప్రైజెస్‌లో ఉన్నాయి. ఫ్లాట్ రేట్స్. సో, ఇక్కడి నుంచి డైరెక్ట్ బ్యాక్ టు హోటల్. హోటల్‌కైతే వెళ్ళిపోయాము. ఇలా డే 3 న్యూయార్క్ ట్రిప్ ఇలా గడిచింది. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్‌కి ఇంకా సబ్స్క్రైబ్ కానట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి డే 4 న్యూయార్క్ ట్రిప్‌లో కలుసుకునేంత వరకు గుడ్ నైట్.